రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఇప్పుడు జూన్ 11న హాజరు కానున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోయి నిర్మాణ లోపాలు బయటపడిన నేపథ్యంలో 2024 మార్చిలో ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ తన విచారణ హాజరు తేదీని వాయిదా వేయాలని అధికారికంగా అభ్యర్థించగా సానుకూలంగా స్పందించిన కమిషన్ అందుకు అంగీకరించింది. అయితే జూన్ 6న కమిషన్ ముందు హాజరు కానున్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ తన తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సమాచారం. హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కూడా కమిషన్ విచారించనుంది. జూన్ 9న ఈటల కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ ముగ్గురు నేతలను ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలవడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి. తెలంగాణ ఇటీవల చరిత్రలో ఇది అత్యంత కీలకమైన రాజకీయ విచారణల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. దేవిక, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆ యొక్క నిధులు నియామకాలు అనే పేరుతోటి ఉద్యమాలను చేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ అయితే నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. ఆ యొక్క నిర్మాణంలో రైతులకు 1,00,000 ఎకరాలకు నీరు అందించేందుకు మాత్రం ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేసి ఆ యొక్క నిర్మాణం అయితే పూర్తి చేశారు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క కాళేశ్వరం బ్యారేజీ కుంగిపోవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొంత ఇది వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. లేకుంటే ఒకరికొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పీసీ ఘోష్ పూర్తి నివేదిక ప్రభుత్వానికి అయితే అందించారు. ఈ యొక్క నివేదికలో గుర్తుపోయే నిజాలు, దానికి సంబంధించి ఎస్సీలు, సిఈలు దానికి ఆ యొక్క ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణం, వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, లేదంటే వీరి మీద వేయాలి. ఆ యొక్క నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తిగా అది నిర్మించిన ఒక 5 సంవత్సరాల్లోనే ఆ యొక్క పిల్లర్లు కుంగిపోవడంతో కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, లేకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత దాని మీద దృష్టి సారించింది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా అవినీతి జరిగింది. ఆ యొక్క అవినీతి వల్లనే ఆ యొక్క నిర్మాణంలో లోపాలు ఉన్నాయి కనుక ఆ యొక్క పూర్తిగా కుంగిపోయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి విచారణ చేయాలని సిపి ఘోష్ కమిషన్ వేసింది. ఆ యొక్క కమిషన్ కూడా అప్పుడైతే ఎవరున్నారో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, అదే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చారు. ఖచ్చితంగా జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావాల్సింది. దీన్ని కేసీఆర్ నాకు కొంత సమయం ఇవ్వాలని ఆ యొక్క సమయం కోరారు. సమయం కోరిన వెంటనే 11వ తేదీన కేసీఆర్ విచారణ కమిటీకి హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ 2 మార్లు
ఆ యొక్క ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు వీరు ఇద్దరు చర్చించుకున్నారు. దీని మీద ఎలా మాట్లాడాలి, లేకుంటే మనమే ముందు వెళ్తే ఎలా ఉంటది అనుకుని దీన్ని విచారణ కమిటీ ముందు నాకు కొంత సమయం కావాలని సమయం కోరారు. దీన్ని బట్టి వారు కూడా కేసీఆర్ ను ఆ యొక్క విచారణకు 11వ తేదీన హాజరు కావాల్సిందిగా కోరారు. ఎందుకంటే తను ఆ యొక్క తను ఆ సమయం కోరాడు కనుక ఆ యొక్క సమయాన్ని పరిగణలోకి తీసుకొని 11వ తేదీన హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేశారు. 11వ తేదీన కూడా కేసీఆర్ హాజరవుతాడా హాజరు కాడా అనేది కొంత సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే 5వ తేదీన ఉన్న డేట్ ను 11వ తేదీకి మార్చుకున్నాడు. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హాజరైతానని హామీ ఇచ్చాడు. మళ్ళీ ఈ యొక్క హరీష్ రావు కేసీఆర్ ఆ యొక్క చర్చలు జరుపుకున్న తర్వాత 11వ తేదీన హాజరు కావాల్సింది. దీని మీద మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగింది. ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఇరిగేషన్ శాఖ అధికారుల మీద కొంత పెనాల్టీ వేయాలి, కొంతమంది మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాత్రం ఆ యొక్క నివేదికలో పేర్కొంది. ఖచ్చితంగా ఎలాంటి సంస్థ కూడా దాని మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒక విచారణ కమిటీ అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని కొంత సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి చోటు చేస్తుంది. దీనికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా హాజరు కావాల్సింది. ఈటల రాజేందర్ ముందుగా హాజరు కావాలి, కానీ కొన్ని వల్ల ఈ యొక్క తేదీలను వీళ్ళు మార్చుకున్నారు. హరీష్ రావు ఏమైతే చెప్తాడో హరీష్ రావు చెప్పిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడాలి, హరీష్ రావు చెప్పింది ఏంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కేసీఆర్ కూడా 11వ తేదీన హాజరు కావాలని ఆ యొక్క విచారణ కమిటీకి తెలియజేశాడు. ఎందుకంటే హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ మాట్లాడిన తర్వాత వారిద్దరి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఇద్దరు ఏం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడాలనే నిర్ణయం తీసుకునే 11వ తేదీన హాజరు కావాలని ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద చాలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు. ఎందుకంటే చాలా వేల కోట్లతోటి నిర్మించిన ఈ యొక్క ప్రాజెక్టు పూర్తిగా ఒకే సంవత్సరంలో ఆ యొక్క పిల్లర్లు కుంగిపోవడంతో చాలా భయభ్రాంతులకు గురవుతున్నది. ఎందుకంటే రైతుల కోసం ఇన్ని వేల కోట్లు అప్పు తీసుకొచ్చి పెడితే కనీసం ఆ అప్పు ఇప్పటి వరకు అప్పు తీరలేదు, లేకుంటే ఎత్తిపోతల పథకం అనేది నిర్మించారు తప్ప ఈ యొక్క దాంట్లో అవినీతి జరగడంతో ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ కమిషన్ కోసమే ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్ట్ లో చాలా అవినీతి జరిగింది కనుక ఆ యొక్క ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణం అని తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునేందుకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క చర్యలు తీసుకొని ఇప్పటికే కేసులు నమోదు చేయాలి. ఆ తర్వాత వారి మీద పెనాల్టీ వేయాలి. పెనాల్టీ కూడా ఎంత వేస్తారు అనేది కూడా కొంత తెలియకుండా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటిపై ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు మాత్రం సిద్ధపడ్డదని చెప్పొచ్చు. అయితే సల్మాన్, విచారణ ఎందుకు వాయిదా వేశారంటారు? అంటే కేసీఆర్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటారా? మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు 2 మార్లు కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఆ యొక్క నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ముందుగా మీరే ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా మీరే హాజరైతే మేమేం చెప్పాలనే ఆలోచనతోటి ఖచ్చితంగా దీన్ని వాయిదా వేసుకొని, లేకుంటే ఈ యొక్క సమయాన్ని లేకుంటే డేట్ ను ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఆ తర్వాత నాకంటే ముందు ఉదాహరణకి హరీష్ రావు లేకుంటే ఈటల రాజేందర్ వీరు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పిన తర్వాతనే నేనేం చెప్పాలి అనే కేసీఆర్ ఒక ఆలోచించి పార్టీలో కూడా కొంత దీన్ని ఖచ్చితంగా దీన్ని అందరూ సమిష్టిగా తీసుకొని ఏదైనా ఒక అవకతవకలు జరిగి కేసీఆర్ మీద కనుక ఒకవేళ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటే గతంలో చూసినట్లయితే కవిత కూడా 4 తారీఖు రోజు జాగృతి తరఫున మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ కు ఇప్పటి వరకు నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పందించలేదు, ఒక ట్విట్టర్లోనే పోస్ట్ చేశారని కవిత పరోక్షంగా చెప్పింది. ఖచ్చితంగా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు ముందు హాజరైన తర్వాత హరీష్ రావు చెప్పే విధానాన్ని బట్టి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటది. ఈ యొక్క 11వ తేదీన కూడా కేసీఆర్ హాజరవుతాడా హాజరు కాడా, మళ్ళీ ఏదైనా సమయం కోరుకుంటాడా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సల్మాన్.